మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. ఏదో ఒంగోలు దగ్గర ఎక్కడో అనుకుంటా. ఒక గొర్రెల కాపరి. వాళ్ళు కూడా యాదవులే. వేరొకరి పొలంలో మేపుతున్నారని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ పడ్డ సంఘటనకి మా నాగార్జున యాదవ్ ఒకడు ఉన్నాడు కదా! ఆడు పొలోమని చెప్పేసి పెద్ద నోరేసుకొని అక్కడికెళ్ళిపోయి యాదవుల్ని టార్గెట్ చేస్తారా అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇంక మళ్ళీ సెపరేట్ వీడియో ఎందుకు, ఇదే వీడియోలో వినిపించేత్తా చూడండి. అంటే వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటదనడానికి వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటదనడానికి ఇదొక బెస్ట్ ఉదాహరణ అన్నమాట. వాళ్ళకి ఎటు వీలుంటే అటు మాట్లాడతారు. చూడండి ఒకసారి. ఒకసారి నాగార్జున యాదవ్ గారు ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. మీకు టీజీపీ దృష్టికో తీసుకెళ్ళలేరా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఎన్నికల్లో గెలవడానికి యాదవులు అవసరం, మీకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోవడానికి యాదవులు అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత యాదవ్ సోదరుల్ని కొల్లనా కొడుకులు అంటూ వారి కుటుంబాన్ని, వారి తల్లుల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని నోటికొచ్చినట్టు తిడుతుంటే కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా సహిస్తారా లేదా అనేది అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజు యాదవ్ సంఘాల నాయకులు ఎటువంటి రాజకీయ పరమైనటువంటి పార్టీల యొక్క జోక్యం లేకుండా ఈ రోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఖచ్చితంగా సిఐ శేషగిరిరావు గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. సిఐ శేషగిరిరావు గారి దగ్గరికి ఈ రోజు వీరందరూ వెళ్ళి, సార్ మమ్మల్ని ఇట్లా కొట్టారు, గొలనా కొడుకులారా అని మా తల్లుల్ని మా పిల్లల్ని తిట్టారని అడిగితే ఆ సిఐ శేషగిరిరావు అని అంటాడంట, ఏముందయ్యా గ్రామాల్లో మామూలుగా గొలనా కొడుకులు అని తిట్టడం, దాంట్లో తప్పే ఉంది అని అంటాడంట శేషగిరిరావు. శేషగిరిరావు నీది, చంద్రబాబు నాయుడుది, దాడి చేసినటువంటి ఆ బాధితులది అందరితో ఒకటే కులం అయి ఉండొచ్చు. ఈ రోజు నీ కులానికి సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉండుండొచ్చు. నీకు ఎట్లానో నీకు ఎలా అయితే సీట్లు మారుతాయో రేపు ఈ ప్రభుత్వాలు కూడా మారుతాయి. కేవలం అధికారంలో మీ కులం ఉన్నారని అమానుషంగా చూసారు కదా. సేమ్ ఇక్కడ కూడా యాదవులకు సంబంధించిన ఇష్యూనే వస్తే మనుషుల ప్రాణాలు ఏం పోలేదు. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకున్నారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పొలంలో మేపుతుంటే, గొర్రెలు వాళ్ళ పొలంలో మేపుతుంటే వాళ్ళు ఏదో 4 కేకలేసారో 4 తిట్టారో మాటలు వాస్తవం. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తారు. అదిగో మా యాదవులు అలా అంటారా, మేము బీసీలు అని చెప్పేసి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మేము బీసీలే. మరి ఆ రోజున అంత పౌరుషం చూపించిన మీరు, సాక్షిలో ఏకంగా దీని గురించి ఏకంగా 2 రోజులు డిబేట్ పెట్టిన మీరు, ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద చల్లిన మీరు, మరి ఇవాళ అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన దానయ్య చనిపోతే కులం ఎందుకు తీసుకురాలా, ఎందుకు పోరాటాలు చేయాలా? ఇవాళ ఎవరికి మీరు చెప్పే డ్రామాలని అడుగుతున్నా. ఏం నాగార్జున, సిదిలప్పలరాజు సంగతి పక్కన పెట్టేసండి, ఏదో వాగుతున్నాలే అని చెప్పేసి అనుకోవచ్చు. నేను సిదిలప్పలరాజు విడుదల సందర్భంగా ఒక ట్వీట్ వేసాడు. అదేంటో ఒకసారి చెబుతాం చూడండి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మాజీ మంత్రి సిదిలప్పలరాజు గారు జైలు నుండి విడుదల కానున్నారు. అనంతరం 6:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు. మరి ఆ సంఘటన జరిగినప్పుడేమో యాదవ కులాన్ని ఇలా అంటారా చంద్రబాబు అన్నా నువ్వు, మరి సిదిరి అప్పలరాజు అయితే ఏకంగా మీ కులానికి సంబంధించి వ్యక్తిని వాళ్ళ అబ్బాయి చంపేసాడు. ప్రమాదమే, రోడ్డు ప్రమాదమే కాదన్నట్ట. సకాలంలో స్పందించి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బతుకుండేవాడేమో, హిట్ అంటారు. మరి ఆ బాధితులు కూడా మీ కులానికి సంబంధించిన వ్యక్తులే కదా, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తులే కదా. మరి ఇంత పౌరుషం ఎందుకు చూపించట్లేదురా నువ్వు నాగార్జున? అడగాలి కదా నువ్వు జగన్మోహన్ రెడ్డిని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, మన పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఒక వ్యక్తిని, యాదవ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు ఎవరిని పరామర్శించాలి? బాధిత కుటుంబాన్ని కదా నువ్వు పరామర్శించాల్సింది. వాళ్ళను వదిలేసి నిందితుడు వీళ్ళని సిదిరప్పలరాజుని నువ్వు ఎలా పరామర్శిస్తావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు అడగలేకపోయావు అని అడుగుతున్నా. ఓహో, ఇప్పుడు కులం గుర్తుకు రాదేమో, మనం ఎలా పడితే అలా మాటలు మార్చేటట్టు నాగార్జున మనకు నచ్చినట్టుగా. అంటే జనాలు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? కొట్లాటలు జరగల, కేవలం తిట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళు దూషించుకున్నారు అని చెప్పేసి అనే దానితో వంకతో నువ్వు వెళ్ళి మమ్మల్ని అంటారా యాదవ కులాన్ని చెప్పేసి ఏదో రకంగా కులచిచ్చి పెట్టాలనే ప్రయత్నం విపరీతంగా చేసి పెద్ద పెద్ద కేకలేసిన నువ్వు ప్రాణం పోయింది. మీ కులమే యాదవ కులం. ఆ తల్లి, అతని భార్య, 2 పిల్లలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, కటిక పేదరికంలో ఉన్నారు. వీళ్ళు పెద్ద పోటుగాడివి కదా. ఆ పార్థసారి గారు వెళ్ళారు, ఒక 5 లక్షలు ఎంతో ఇచ్చినట్టున్నారు ఈ యాదవ కుల సంఘం తరఫున. అలాగే ప్రభుత్వం ఒక 10 లక్షలు 15 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది. అలాగే చాలామంది కొంతమంది యూట్యూబర్లు కూడా ఒక 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు ఇచ్చారు. చాలామంది సహాయం చేశారు, ఆర్థిక సహాయం. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది ఆర్థిక సహాయం చేశారు. కొన్ని పార్టీలకు అతీతంగా, పార్టీలు పక్కన పెట్టేసి మనం మాట్లాడతాం కదా, పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టేసి
పార్టీలకు అతీతంగా కులాల ప్రకారం చూసుకున్నా వీళ్ళు కులం చూసుకునే పో వీళ్ళు 1,00,000 2,00,000 ఇయ్యి ఇతనికి ఏమైంది ఇక్కడ సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చినది ఏదో సమర్థన అప్పలరాజు గారు ఆ రోజు ఎవడెవడో తిట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఖబర్దారంట ఇవాళ ఒక వ్యక్తిని చంపేసి ఆ సాక్ష్యాధారాలు తారుమారు చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బయటికి విడుదలైతే సిదిరి అప్పలరాజు గారు ఒడి అమ్మ డ్రామాలా నువ్వు గొప్ప డ్రామాలు ఆడుతున్నావా నాగార్జున యాదవ తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాం మేము మాట్లాడగలుగుతాం గట్టిగానే మాట్లాడగలుగుతాం చెప్తున్న ఉదాహరణకి ప్రతి అంశాన్ని కూడా ప్రతి అంశంలోని కులాన్ని తీసుకొచ్చి ముందెట్టడం మీ పార్టీ నాయకులు ఎవరైనా ఆ పని చేసాడు అనుకోండి దానికి సంబంధించి ఏదైనా వచ్చిందనుకోండి కులాన్ని పక్కన పెట్టాడు సైలెంట్గా కూర్చోడు ఏదో జరుగుతుందో పోనవండి ఇక దాని గురించి మళ్ళీ ఎప్పుడూ మాట్లాడరు దాని గురించి మీరు ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడటం మళ్ళీ మాకు నీతులు చెప్పరు